అనంతపురంకి వెళ్దాం. అనంతపురంలో సిచ్యువేషన్ ఎలా ఉందో గ్రౌండ్ రియాలిటీ అందించేందుకు మా రిపోర్టర్ యోగానంద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురంలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎంఎన్ఆర్ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిగ్ టీవీ సర్వేలు తెలియనిదంటే 6 స్థానాల్లో కూటమి అభ్యర్థులు, 3 స్థానాల్లో వైసీపీ, దాదాపు 5 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా 2001 ఈ టఫ్ ఫైట్ లో కూడా దాదాపు 3 నుంచి 4 స్థానాల్లో టీడీపీ సంబంధించిన అభ్యర్థులు కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. మనం చూసుకుంటే 2014 ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా కాకుండా సత్యా జిల్లా కానీ ఇటు అనంతపురం జిల్లా 2 జిల్లాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే పూర్తిగా పట్టు సాధించే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా వైసీపీ ఉన్న ఆ పట్టణ ప్రాంతాల మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ప్రాంతాల్లో టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఓటర్లంతా కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా మార్పుడు చేర్పుల్లో వైసీపీ తీవ్రంగా దెబ్బతీసినట్టు తెలుస్తోంది. లేదా సంక్షేమ పథకాల విషయంలో కూడా కొన్ని అర్బాలు సరిగ్గా లేకపోవడం కూడా వైసీపీ దెబ్బతీసని చెప్పొచ్చు. 6 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు, 3 స్థానాలు వైసీపీ అభ్యర్థులు, 5 స్థానాలు టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఏమన్నారు. ఇవన్నీ చూసుకుంటే మాత్రం 2014 ఫలితాలు కూడా మరోసారి రిపీట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఏమన్నారు. రైట్, థ్యాంక్ యూ.